57 పురపాలక శాఖ మోషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. రెండవ ప్రశ్నకు సమాధానం విశాఖపట్నంలో మొత్తం 24 లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంది అధ్యక్ష. దానికి గాను యూజీడీ 781 కిలోమీటర్లు పూర్తి అయిపోయింది. అంటే 60% ఆఫ్ ది హౌసెస్కి యాక్చువల్గా ఈరోజు యూజీడీ ఉంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఒక 2 ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో 226 కిలోమీటర్లు 412 కోట్లతో టేకప్ చేయబడింది. అందులో వర్క్ 80% పూర్తయింది అధ్యక్ష. అదేవిధంగా గాజువాక, మల్కాపురం ఈ 2 ఏరియాల్లో 429 కిలోమీటర్లు 530 కోట్లతో టేకప్ చేయబడింది. అది కూడా 50% పూర్తయింది అధ్యక్ష. ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక 655 కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తవుతుంది. ఈ రెండు కాకుండా అంటే ఈ 2 వర్క్ జరుగుతున్నాయి. ఒకటి 80% పూర్తయింది, ఒకటి 50% పూర్తయింది. ఇవి 2 కాకుండా మధురవాడ, ఎండేడ, కొమ్మాడి ఈ ఏరియాలో 413 కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజల్ తయారవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలికి 311 కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం 2160 కిలోమీటర్లకి టోటల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ముందుకు పోతున్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు, యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు అధ్యక్ష. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ మంత్రి గారికి అడగడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మీకు అందరూ తెలిసిన విషయమే అధ్యక్ష. రుషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టారు తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోసుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వం అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారికి కొన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అన్నది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది అధ్యక్ష అక్కడ. ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ అధ్యక్ష. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఒక పక్క పోర్టు కాలుష్యం, మరో పక్క ఈ వాటర్తో చాలా వ్యవస్థలు ఆ యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో, వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా? ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అధ్యక్ష దాదాపుగా 14 లక్షల జనాభాకు అంటే 16% పూర్తవుతుంది అయిందని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష. అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది? దీనికి ఇంకేమైనా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా? ఇంకేమైనా కొత్త ఎస్టీపీలు పెడుతున్నారా అని దీని మీద మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకొని ఆ యూజీడీ వ్యవస్థని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా అందరికి కూడా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం ఆహ్వానం తీసుకొని దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం మీద అని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు. అధ్యక్ష, ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖకి
ఒక గుర్తింపు, గౌరవం. కంట్రీలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా, రెండవ క్లీనెస్ట్ సిటీగా, అంటే ఇండోర్ తర్వాత వైజాగ్ ఆ ఫోకస్ అనేటువంటిది తీసుకురావటం. ఈ ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజకీయాలుగా వాడుకోవడం తప్ప ఉండేటువంటి ప్రధాన ప్రాజెక్టులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, 24 గంటలు వాటర్ ఇచ్చేటువంటి 24/7 వాటర్ సప్లై కానీ, ఇట్లాంటి ప్రధాన ప్రాజెక్టులు అన్నీ కూడా అటకెక్కినాయి. ఇప్పుడు మంత్రి గారి సమాధానం కూడా, ఇంకా అధికారులు ఇచ్చినటువంటి సమాధానంలో 60% అంటే పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు. యూజీడీకి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఫిగర్స్ ఇచ్చి ఉంటే ఆనందపడేవాళ్ళు. కృష్ణ ఉన్నటువంటి 6 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 1,20,000 మాత్రమే కనెక్షన్స్ ఉంటే, ఈరోజు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి వాటర్ని కూడా ట్రీట్ చేసి ఆ వాటర్ని ఇండస్ట్రీకి సప్లై చేస్తూ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ, ఒకవైపు సముద్రంలో కలిపేటువంటి ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకం ఉందో, ఈ మురుగునీరుని శుద్ధి చేసి ఆ వాటర్ ద్వారా మరలా, ఎందుకంటే ఒకవైపు విశాఖపట్నంలో భూములు కూడా తనఖా పెట్టి 34 ఎకరాలు సిటీలో భూమి తనఖా పెట్టి లోన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు అసలు ఎందుకు కవర్ చేయలేకపోతా ఉన్నారు? ఎన్ని హౌస్ హోల్డ్స్ని మీరు ఈ యూజీడీ కనెక్షన్స్లో తీసుకురావడానికి చేసినటువంటి చర్యలేంటి? ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు? ఇప్పటికీ కూడా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అధ్యక్ష. పైప్ లైన్లో ఎక్కడ కూడా లింక్ కనెక్ట్ కావాల. దురదృష్టం ఏంటంటే డైరెక్ట్గా యూజీడీ పైప్ లైన్ నుంచి స్టామ్ వాటర్ డ్రైన్కి కనెక్ట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నంలో. అంతా వ్యస్త చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే ఈ రైనీ సీజన్ వచ్చేటప్పటికి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఈ సీజన్లో తప్పనిసరిగా డీసిల్టేషన్ చేయాలి, మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేసి. 5 ఏళ్ళుగా ఒక్కసారి కూడా మెయింటెనెన్స్ అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అందుకని ఈరోజు వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈరోజు యూజీడీకి సంబంధించినటువంటి మిస్సింగ్ లింక్స్ని ముందు ఐడెంటిఫై చేయాలి. కొత్తగా ప్రాజెక్టు ఈరోజు మల్కాపురం కానీ, గాజువాక్ కానీ, పెందుర్తి కానీ న్యూ లైన్స్ ఈరోజు ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. చాలా సంతోషం అండి. ఒక టైం బీయింగ్, ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఫస్ట్ జేఎన్ఎన్వరంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యూజీడీ అనగానే ఒక అస్తవ్యస్తంగా లెవెల్స్ పర్మిట్ చేయకుండా ఆ రోజు ఏవైతే చేశారో అది ఇప్పటికీ కూడా రైనీ సీజన్ వస్తే ఆ మ్యాన్హోల్స్ అన్ని పొంగి రోడ్లపైన వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన మీరు తప్పనిసరిగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించాలి. డెఫినెట్గా ఈ యూజీడీ పైన మంత్రి గారు నారాయణ గారికి, నేను గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, వీటిపైన శ్రద్ధ వహించి ఈరోజు ట్యాక్సేషన్ అధ్యక్ష లాస్ట్ 5 yearsలో లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం 15% ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ కూడా అనౌన్స్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సర్వీస్ చూసేటప్పటికీ పబ్లిక్ ఏ రకమైనటువంటి సర్వీస్ ఇస్తున్నా